ప్రైస్ ట్యాగ్స్ చూసి షాక్ అయ్యాను అంటున్నారు. అంటే ఎందుకు షాక్ అయ్యారు? ఏంటి, ఏమైంది ప్రైస్ ట్యాగ్స్ విషయంలో? మీకు ఏంటి, వాట్ ఈస్ ద ఇంబ్యాలెన్స్ దట్ యు నోటిస్డ్? వాట్ ఈస్ ద ప్రైస్ ట్యాగ్ ఒకటే కాదండి, మనకి క్వాలిటీ ఇంపార్టెంట్. ఓకే, అది మనకు తెలుసు ఏ క్వాలిటీ అనేది అని. తమ్ముడికి చూపిస్తే అది పవర్ లూమ్ లో తయారైన చీరక్క అని చెప్తుంటారు. ఓకే, అంటే అర్థమైంది నాకు. బట్ జనాలకు అర్థం అవటం కోసం ఇంకొంచెం క్లియర్గా చెప్తే మీరు, అంటే పవర్ లూమ్లో తయారైన చీర ఎట్లుంటుంది, దాని ప్రైస్ ఎట్లుంటుంది, అలాగే హ్యాండ్లూమ్లో తయారైన చీర ఎన్ని వస్తాయి యాక్చువల్గా ఒక కౌంటర్కి, దాని ప్రైజెస్ ఎట్లుంటాయి? సో ఐ వాంట్ యూ టు గివ్ ద క్లియర్ ఎక్స్ప్లెనేషన్. పవర్ లూమ్ చీర యాక్చువల్లీ చాలా తక్కువలో మనకు తయారు చేయగలుగుతామండి, అండ్ కష్టం కూడా ఏముండదు. మహా అంటే మెషిన్ ఒక రోజు 1.5 రోజుకు ఒక చీర బయటికి వచ్చేస్తుంది. తర్వాత పవర్ లూమ్లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఉన్న పవర్ లూమ్స్ పరిస్థితి దాదాపు 90% పట్టు పోగు వాడట్లేదు పవర్ లూమ్కి. సింథటిక్ సిల్క్ అనేది ఒకటి వచ్చింది. వెరీ నైసెస్ట్ నైలాన్ థ్రెడ్కి సిల్క్ వేస్టేజ్ని యాడ్ చేసి ఒక కొత్త థ్రెడ్ వచ్చింది. ఆ థ్రెడ్ని వాడుతూ ఉన్నారు. సో ఎందుకు మార్కెట్లో టిష్యూ శారీస్ ఎక్కువ ఉన్నాయండి? ఎక్కడ పోయినా మీరు కంచి చీరలు అంటే ఫస్ట్ టిష్యూ శారీసే చూపిస్తారు. బికాస్ టిష్యూస్ ఆర్ ఈజీ టు మేక్ ఇన్ పవర్ లూమ్. మనకు జస్ట్ నేను ఆ టెక్నికల్ టర్మ్స్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వార్ప్ అంటే వర్టికల్గా ఉండే పోగు, వెఫ్ట్ అంటే హారిజాంటల్గా ఉండే పోగు. సో వార్ప్ అనేది జరీ పెట్టేసి, వెఫ్ట్ అనేది మనం ఆ సింథటిక్ థ్రెడ్ని వాడి ఒక చీరని బయటకు వచ్చిన తర్వాత డెకో పాలిషింగ్ అనే ఒక టెక్నిక్ ఉంది. ఒక మిషన్ ఒక సర్టన్ హైయెస్ట్ టెంపరేచర్లో ఆ బట్టని మిషన్ లోపలికి పంపించేస్తారు అన్నమాట. సో అది చాలా అల్ట్రా సాఫ్ట్గా తయారైపోతుంది. ఇన్నాళ్ళు మనకు తెలిసిన విధానం ఏంది, మెత్తగా ఉండే ఏ బట్ట అయినా పట్టు. సో అది మన హ్యాండ్లూమ్లో తయారైన బట్ట కన్నా చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో అది పట్టే ఇంకా ఇంకా జనాలకి ఇంకా అదే ఇంకా బెటర్ పట్టు దీనికంటే అనుకుంటారు. సో అది బయటకు వచ్చేసి దాన్ని తీసుకోవడం మొదలుపెట్టి, దాన్ని హయ్యర్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఇస్ వెరీ లెస్ అండి, బట్ పర్సీవ్డ్ వాల్యూ ఈజ్ వెరీ హై. ఆ పర్సెప్షన్ని వాడుకొని ఆ ప్రైస్ ట్యాగ్స్ పెడుతూ ఉన్నారు. నేను పవర్ లూమ్కి విరుద్ధం కాదండి. పవర్ లూమ్ చీరలు కూడా రావాలి, అన్ని రకాల వాళ్ళకి, అన్ని వర్గాలకి, అందరూ అందుబాటులో ఉండి అందరూ కొనుక్కోగలిగే చీరలు రావాలి. కానీ చెప్పాలి ఇది పవర్ లూమ్, ఇది హ్యాండ్ లూమ్, దీని కాస్ట్ ఇంత, దీని ఇంత. ఏం డిఫరెన్షియేట్ ప్రతి ఒక్కరికి తెలిస్తే జనాలకి అది బాగుంటదనే ఒక్క ఉద్దేశం. కానీ నిజంగా జనాలకి తెలియదు అంటారా? అంటే ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది విమెన్కి, ఎస్పెషలీ కొంచెం ఓల్డర్ జనరేషన్ విమెన్కి, దే నో ఇది పట్టుకొని ఇట్లా వస్త్రం పట్టుకొని చూస్తారు. అదే కదా, ఇది పట్టు అంటారు, ఇది కాదంటారు, ఇది కరెక్ట్ చీర కాదంటారు, దీనిలో ఆ క్వాలిటీ లేదని వాళ్ళు చెప్తారు. బట్ ఇప్పటి జనరేషన్ తెలియదు కాబట్టి మీరు హౌ డు యు ఎడ్యుకేట్ దెమ్? ఇప్పుడు తెలుస్తూ ఉందండి. యాక్చువల్లీ మీరు చెప్పినట్టుగానే ఎప్పుడైతే పవర్ లూమ్స్ కొత్తగా స్టార్ట్ అయ్యాయో, ఎస్ అప్పట్లో కొంచెం గుర్తుపట్టడం చాలా కష్టమైంది. కానీ ఇప్పుడు మనకు వచ్చే క్లయింట్స్ ద్వారా కానీ మీరు కానీ మేము ఫీడ్బ్యాక్ చూస్తూ ఉన్నాము. వాళ్ళు పట్టుకోనక్కర్లేదు, యాక్చువల్లీ వీడియోలో క్వాలిటీ చూస్తున్నారు. మేము ఏదో వీడియో చూపిస్తే వాళ్ళు ఫోన్ చేసి వీడియోలోనే మీ క్వాలిటీ అర్థమైపోయిందండి. ఎందుకంటే ఏమైపోయిందంటే చూడండి, ఎప్పుడన్నా కానీ ఒక వ్యవస్థ కానీ లేదంటే ఒక ప్రోడక్ట్ కానీ మనం స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు దాన్ని కనిపెట్టలేం. అవుట్ బర్స్ట్ అయిపోయి ప్రతి ఒక్కడు దాని మీదే పడిపోయి అన్ని దగ్గరలో అదే వచ్చేసి అన్ని రకాల క్వాలిటీల్లోనూ అదే వచ్చేస్తాయి. ఈరోజు ఆ చీరలు మన చీరల్ని కాపీ కొట్టి సూరత్లో కూడా ర్యాపియర్ మగ్గాలు వేసేసి వాళ్ళు 2000 రూపాయల చీరని మళ్ళీ 500లో తయారు చేస్తూ ఉంటే ఎక్కడో ఒక దగ్గర బర్స్ట్ అయిపోతుంది. సో ఎక్కడ పోయినా అవే మెరుపులు కనిపిస్తున్నాయి, అవే టిష్యూలు కనిపిస్తున్నాయండి. ఆ క్లాత్ ఇప్పుడు అర్థమైపోతుంది. ఏమవుతుందంటే అండి, ఆ చీరని ఒక్కసారి మనం ఇంటికి తీసుకెళ్ళాక ఒక్కసారో 2 సార్లు వాడిన తర్వాత దాని అసలు రంగు బయటపడుతుంది, మొత్తం ముడతలు వచ్చేస్తుంది. కానీ అప్పట్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ చేసేసండి. బట్ అట్లీస్ట్ నెక్స్ట్ టైం, ఇప్పుడు ఆ నెక్స్ట్ పర్చేసెస్ జరిగే టైం, ఈ 5 years లైన్లో ఇప్పుడు ఒక అవుట్ బర్స్ట్ అయ్యింది. ఇప్పుడు ఎవరైతే దానిలో ఎక్స్పీరియన్స్ అయ్యారో దే ఆర్ కాషియస్. చాలా మంది వచ్చి మాకు ఇస్తూ ఉన్న ఫీడ్బ్యాక్ అదే, ఈ చీరలు ఇలా ఉన్నాయి. సర్ప్రైజింగ్ థింగ్ ఇస్, కంచి నుండి తెచ్చిన చీర కూడా పవర్ లూము, దాంట్లో పాలియస్టర్ పోగుంది మా క్లయింట్ దగ్గర, పాపం తెచ్చింది. ఆవిడ తెచ్చుకున్నారు. మా అక్కకి చాలా ఓల్డ్ క్లయింట్ అనమాట. తను ఏ కైండ్ ఆఫ్ డిజైనింగ్ అని అక్క కన్సల్టేషన్ లేనిది చేయరనమాట. అంటే వాళ్ళకి ఇష్టం లేకోకుండానే వాళ్ళ వియంకులు లేదండి మనం కంచికి వెళ్ళి కొందాము అనుకున్నారు. కంచికి వెళ్ళారు, ఒక ప్రముఖ సంస్థలో కొన్నారు. ఆ చీరని జస్ట్ ప్రాసెసింగ్కి, జస్ట్ మనము బార్డర్ దాంట్లో ప్రాసెసింగ్కి ఇచ్చారు, మొత్తం ముడుచుకుపోయింది అనమాట. అది ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఏందమ్మా ఇది, మనము 80,000 చెప్పారు, ఆడ 60,000కి ఇచ్చారు, ఈ చీర చూస్తే ఇలా ఉంది అమ్మా, మీరు బాధపడతారు, వదిలేయండి అని. లేదు నాకు చెప్పండి, నేను ఎట్లాగో ఇన్వెస్ట్మెంట్ చేసేసాను, ఇట్స్ డన్. అందులో సింథటిక్ పోగు ఉంది, నేను తీసి చూపించాను. మళ్ళీ నేను దాన్ని ఊరికి తీసుకెళ్ళి నేను మళ్ళీ ఆ చేనేత మగ్గం దోన్ ఉంటుంది దానికి చుట్టి రోలింగ్ చేసి తెచ్చిచ్చాను. ఆవిడ ఆ చీర పక్కన పెట్టేసి మళ్ళీ శుభకార్యానికి ఇక్కడే కొనుక్కున్నారు.
లేదు నాకు కంచి పట్టే కావాలి అని. అంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జనాలకు అర్థమవుతుంది అనమాట. బట్ ఇక్కడ తెలియని వాళ్ళకు కూడా చాలా మంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడికి వచ్చి కూడా. వీడియోస్ చూసిన వాళ్ళు మాకు మంచిగా ఎడ్యుకేట్ చేస్తున్నారు నరేష్ గారు, మీరు అన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.